ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రారంభించేందుకు సిద్ధమైంది. దివ్యాంగ శక్తి పథకం పేరుతో నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు గుంటూరు బస్టాండ్ ఆవరణలో ప్రారంభిస్తారు. ఈ స్కీమ్ ద్వారా దివ్యాంగులు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఇవాల్టి నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఏ సమయానికి సీఎం ప్రారంభిస్తారు? సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించున్నారు. మంగళగిరి నియోజకవర్గం, ఇది నారా లోకేష్ నియోజకవర్గము. మంగళగిరిలో నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. 11:30 సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి అక్కడి నుంచి కూడాను ఉండవల్లి వరకు ఆయన దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఉండవల్లిలో ఆయన ఈ దివ్యాంగులతో కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేస్తారు. ఈ దివ్యాంగుల పథకాన్ని అత్యంత ఆర్భాటంగా చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో చూస్తే కనుక ఈ దివ్యాంగులకు ఆయా ప్రాంతాల్లో మాత్రమే, సిటీ బస్సులో మాత్రమే ఉచితంగా 100% ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దివ్యాంగులకు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వీరితో పాటు వీరికి వెంట వచ్చేటువంటి సహాయకులకు కూడాను 50% ఛార్జీల్లో రాయితీ కల్పిస్తూ కూడా నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గతంలో 4 విభాగాలకు, 4 వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రాయితీలు ఉండేవి. అయితే ఇప్పుడు 4 నుంచి 21 వర్గాలకు చెందినటువంటి దివ్యాంగులకు ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా విస్తరిస్తూ ఉన్నారు. 40% వైకల్యం దాటినటువంటి దివ్యాంగులకు ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులకు, వారి సహాయకులకు లబ్ధి కలుగుతుంది. ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి 207 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పేసి ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ పథకం ద్వారా చూస్తే కనుక ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మరింత ప్రాచుర్యం కల్పించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఏదైతే స్త్రీశక్తి పథకం ద్వారా ఏదైతే కనుక వాళ్ళ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందో అదేవిధంగా ఆ బస్సులలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ మహిళలకు ఇచ్చేటువంటి ఏదైతే కనుక బస్సులు సౌకర్యం కలిగించారో దాదాపు 70% బస్సులు ఏపీఎస్ఆర్టీసీలో వారికి కేటాయించడం జరిగింది. ఈ 70% బస్సుల్లో ఈ దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఈ 100% చూస్తే కనుక ఈ అంధత్వము, మానసిక వైకల్యం ఉన్న వారికి గతంలో ఉండేది. ఇప్పుడు మరిన్ని అంటే ఇప్పటి నుంచి కూడాను సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ₹1 ఛార్జీ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.